పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భగవత్ స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. భగవాన్ మంగళాశిస్సులు. వేమన పంచతత్వామృతం. వడలు బడల చేసి యోగుల మనువారు మనసు కల్మషంబు మాన్పలేరు. పుట్ట మీద గొట్ట భుజగంబు జత్సునా విశ్వదాభిరామ వినురవేమ. ఇది అందరికీ సులభంగానే అర్థమవుతుంది. విశ్వంభరుడైన ఈశ్వరునికి ప్రీతిపాత్రుడైన మూలరహిత చైతన్య పరబ్రహ్మానంద యోగీశ్వర విను. శరీరాన్ని నానాశ్రమలకు గురి చేసి యోగాన్ని సాధ్యం చేసుకుంటాము అనే కపట సన్యాసులు మనస్సు యొక్క మాలిన్యాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. పుట్ట మీద కొట్టి పుట్టలో పామును చంపాలనుకోవడం అవివేకము అంటున్నాడు. ఇది విడ్డూరమే కదా అన్నాడు సునిశ్చితంగా. భగవంతుడైన కృష్ణుడు భగవద్గీతలో ఇటువంటి వాళ్లను మిథ్యాచారులని పిలిచాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే అని చెప్పాడు. 3వ అధ్యాయం కర్మయోగం 6వ శ్లోకం. ఎవడైతే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు 10ంటిని బలవంతంగా అణచిపెట్టి సూక్ష్మేంద్రియమైన మనస్సు చేత ఈ శబ్దాది విషయేంద్రియాలను అవివేకే చింతిస్తుంటాడో అటువంటి వాడు మిథ్యాచారి, దొంగ సన్యాసి, కపటి, అంటే పరిపూర్ణమైన కర్మయోగం తెలియనివాడు అని, అవిద్య గురి అయినవాడు, అవగాహన లేని దొంగగా మిగిలిపోతున్నాడు అంటాడు. శరీరం దీంతో పాటు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థలు, త్వక్కు, చక్షు, శ్రోత్రము, జహ్వ, ఘ్రాణము. ఈ పశుబలంతో నానా రీతుల యాతనలకు గురి చేసి అంతులేని పేరాశలతో మందబుద్ధి అయి పంతంతో గడ్డి గాదా మురికి ఏదేదో తింటూ త్రాగుతూ దేహతాపానికి సంబంధించిన సంకల్పాలు, వాటికి పుట్టిన వాంఛలు, వాసనలు, ఆవేశాలు లెక్కలేనన్ని అరివర్గం, వీటన్నింటినీ నిమిత్తంగా అంటే మనస్సు, దీనికి అధిష్టానమైన బుద్ధి, ప్రాణం, చిత్తం, ఆత్మ, ఇన్నింటికీ కీలకాంశం మనస్సే. దీనిని చేజిక్కించుకొని లేదా చిక్కించుకొనలేక ఈ మనస్సు చేసే పాపభూయిష్టమైన కర్మలు, చేస్తున్నటువంటి దుష్ట చేష్టలు పూర్తిగా నిరోధించి అంటే పోగొట్టుకొని మరి మాన్పలేకపోతున్నారు. ఎందువలన అని ప్రశ్న. అంటే ఇదిగో ఇందువలన. వడలు అనగానే ఒక్క శరీరమే కాదు, మొత్తం 10 ఇంద్రియాలు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని ముందు తెలుసుకో. ఇది అశాశ్వతమైంది ఈ శరీరం. కాబట్టి ఇది లేని కింద లెక్కే నువ్వు పరమాత్మతో ఉన్నావు కానీ శరీరంతో లేవు అనేది ముందు తెలుసుకో. అనగా పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, వీటి నుంచి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, వీటిని ఎప్పుడు చింతించకు. వీటన్నింటికీ పైమెట్టైనది మనస్సు, తర్వాతనే బుద్ధి, చిత్తము, ప్రాణము, ఈ ఆత్మలు. వీటన్నింట నడుమ నుండి సమర్థవంతమైంది
కీలకమైంది మనస్సే. న్యాయ నిర్ణేత మధ్యవర్తి ఈ మనస్సే. దీనిని వశం చేసుకోలేకపోతున్నారు, దీని ఆటలు కట్టించలేకపోతున్నారు. బహుశా భారతంలో మాయాద్యూతం అంటే ఇదే కాబోలు. ఈ మనస్సు జూదమనే ఆటలో పులి వంటిది, తక్కినవన్నీ మేకలు. కాకపోతే వయఃపరిమితిలో చిన్నవి పెద్దవి అంతే. కొన్ని చర్యలలో కొన్ని తెలివిగలవి, కొన్ని తెలివిలేనివి, అంతే తేడా. కానీ వీటన్నింటినీ సక్రమంగా అదుపు చేసి నడిపే సారథి ఈ మనస్సే. తరువాతనే వీటి స్థానంలో సారథిని బుద్ధి అన్నారు. అంతేకాకుండా అంతకంటే అధికమైన చిత్తానికి ఏమైంది, ప్రాణానికి ఏమైంది, ఆత్మకేమైంది? మరి ఇవన్నీ మనస్సు కంటే ఒకదానికొకటి అధికమైనవి, శ్రేష్టమైనవి అయినప్పటికీ మనస్సు కల్మషంబు అని వేమన సూచించడం ఎందుకు అంటే, ప్రత్యేకించి దానినే అరికట్టమని పదే పదే చెప్పిందే చెప్పినట్టుగా బోధించడం దేనికి? ఎందరో ఆస్తికులు, వేదాంతులు, యోగాచార్యులు ఈ యొక్క మనస్సుకే ప్రత్యేక స్థానాన్ని కల్పించి చెప్పారు. అంటే దీని ప్రాధాన్యాన్ని అంచనా వేయలేము కదా. ఎంతైనా మనస్సు గురించి జాగృతి అవసరమని ఎందరి ప్రతిపదార్థం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః బంధురాత్మైవ రిపురాత్మనః. మనసైవేంద్రియగ్రామం. మనశ్చంచలం అస్థిరం, చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం ఆత్మసంస్థం మనః కృత్వా అని ఇన్ని విషయాలనే మనస్సును గూర్చి భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? మనస్సు దాని మొద్దు నిద్ర మంచిది కాదని మేలుకొలుపు ఎందుకు చేశారు అంటే, మనోజయం, ఇంద్రియ నిగ్రహం, నిర్నిద్ర, ప్రేరేపణలు ఆత్మవివేక వికాసమునకు పనికి వస్తాయి. ఆలోచించగా అన్నింట ప్రధానమైంది, సూక్ష్మమైంది మనస్సే. దానిని నిగ్రహించడం మనోజయం. యోగ సాధకులకు దీనినే అమనస్కమని పెద్దలు బోధిస్తారు. ప్రథమం కర్తవ్యం. అమనస్కం యోగులము అనేవారు అనే శబ్దంలోని అర్థం అంటే వారి చెప్పే చేసే పని అపహాస్యమని, ఆలోచనారహితమని నిందించడం, లేదా చదివే పాఠకులను లేదా శ్రోతలను నవ్వింపజేయడమే కాకుండా క్రియాశీలమున అధికమైన ప్రాధాన్యం ఇస్తూ మనస్సును జయించమంటున్నాడు వేమన. లక్ష్యం వదిలిపెట్టి ప్రక్కదారి పట్టకండి, ఒట్టి పుట్ట మీద కొట్టకండి. ఏమన్నది మీరు కొట్టడానికి? పాము పుట్టలో ఉన్నది, పట్టుకొని పాము మీదనే కొట్టండి. అవసరమైతే కాదు, అవశ్యం పడ క్రింద మెడకు బెత్తడంగా కొట్టండి, లేకుంటే కర్ర విరుగుతే కానీ కార్యసాఫల్యం ఉండదు అని మరీ హెచ్చరిక చేస్తూ బుద్ధి సారథ్యమైన ఆత్మయోగ సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా సులభంగా బోధపడినట్లు చెప్పారు మన యోగి అయిన ఆత్మయోగి వేమన గారు. ఇది స్వస్తి చిత్తం.